ఇప్పటి వరకు మేకలను తినే పులులను చూసుంటారు, ఇప్పుడు పులులను వేటాడే బెబ్బులను చూస్తారు. అబ్బా ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఫ్రేమ్ మైండ్ పోతుంది లోపల. హైప్ కావాలరా, హైప్ కిలోల్లో కాదనమాట టన్నుల్లో ఇచ్చారు. అసలు ఆ క్వాలిటీ ఏంటి, ఆ కట్స్ ఏంటి, అసలు ఆ విధ్వంసం ఏంటన్నా. స్టార్టింగ్ లో అర్జున్ దాస్ వాయిస్ తో స్టార్ట్ అయిన రచ్చ లాస్ట్ లో పవన్ కళ్యాణ్ గారి రుద్ర రూపంతో అయితే ఎండ్ అయింది. నిజంగా మామూలుగా లేదనమాట. ట్రైలర్ కట్ అయితే మెయిన్ గా ఆంది వచ్చేసింది అనే డైలాగ్ తర్వాత మెరుపుల్లో నుంచి గుర్రం మీద పవన్ కళ్యాణ్ గారు అలా వస్తా ఉంటే నిజంగా ఫ్రేమ్ చూస్తా ఉంటే బహుశా దీన్నే పవర్ స్ట్రోమ్ అంటారేమో అనిపించింది. నిజంగా గూస్ బంప్స్ మూవ్మెంట్ అనమాట. నిజంగా ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ గారు కనిపించిన ప్రతి ఫ్రేమ్ కూడా ఫ్యాన్స్ కి పండగలాగైతే అనిపిస్తుంది. అది చార్మినార్ దగ్గర ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, లేకపోతే పోర్ట్ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, లేకపోతే అసుర హననం ఫైట్ సీక్వెన్స్ కావచ్చు. నిజంగా అల్టిమేట్ యాక్షన్ బ్లాక్స్ అని నేనైతే చెప్తాను. ఇంకా బెల్లంతో బాణాలని ఛేదించే ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ఇంకా కుస్తీ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ కే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్ అనమాట. ఇంకా ఈ సినిమాలో ఔరంగజేబ్ గా నటించిన బాబీ డియోల్ గారి రోల్ ఏదైతే ఉందో అది కూడా చాలా పవర్ఫుల్ గా అయితే కనబడుతుంది. ఇంకా నిధి అగర్వాల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని ఈ ట్రైలర్ చూస్తే మనకైతే అర్థం అవుతుంది. ఇంకా ట్రైలర్ లో నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఏంటంటే విఎఫ్ఎక్స్ వర్క్ అనమాట. వీళ్ళు సినిమాని పోస్ట్ పోన్ చేసినప్పుడు దానికి చెప్పిన రీజన్ ఏంటంటే మీకు 100కి 1000% మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికే మేమైతే సినిమాని పోస్ట్ పోన్ చేసామని వాళ్ళైతే చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారమే 100కి 100% నెంబర్ 1 ప్రొడక్ట్ అయితే మనకి వీళ్ళు జూలై 24న మన ముందుకైతే తేబోతున్నారు. ఇంకా ట్రైలర్ లో మన కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ట్రైలర్ లో మనం ఇప్పటి వరకు వినని ఒక పాటనైతే వీళ్ళైతే పెట్టారు. ఆ సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ట్రైలర్ లో నేను రావాలని ఆ దేవుడికి చాలా మంది దండం పెట్టుకుంటారు, మీరేమో నేను రాకూడదు అనుకుంటున్నారు. ఈ డైలాగ్ కావచ్చు, ఇంకా బెబ్బులని వేటాడే పులి డైలాగ్ కావచ్చు, ఇంకా వినాలి వీరమల్లు మాట చెప్తే వినాలి, ఈ 3 డైలాగ్స్ కూడా రాసింది స్వయాన మన పవన్ కళ్యాణ్ గారే. ఇంకా మనం ఖచ్చితంగా ఈయన గురించి అయితే మాట్లాడుకోవాల్సిందే. ఆయనే జ్యోతి కృష్ణ గారు అనమాట. ఎందుకంటే కృష్ణ గారు ఈ సినిమాని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చి మధ్యలో అయితే వదిలేశారు. అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసింది జ్యోతి కృష్ణ గారే. నిజంగా అల్టిమేట్ అవుట్పుట్ అయితే ఇచ్చారు ఆయన. ఆయనకైతే థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇంకా ట్రైలర్ లో కళ్యాణ్ గారి లుక్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మీరు చూసుకుంటే ఈ సినిమా షూటింగ్ ఆయన చాలా బ్రేకులు తీసుకుంటూ అయితే వెళ్ళాడు. అయినా సరే అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి, జూలై 24వ తారీఖున కొడతన్నారు, చాలా గట్టిగా కొట్టబోతున్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ విధంగా అందరి కుములేటివ్ వర్క్ తో హరిహర వీరమల్లు సినిమా అయితే రూపొందించబడింది. దాని తాలూకా ట్రైలర్ నే మనం అయితే చూసాం. ట్రైలర్ అయితే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.